వెల్కమ్ టు జ్ఞానప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో కుజుడి స్థానాలు వైద్య వృత్తి అనే అంశం. ఇక చాలామంది తల్లిదండ్రులు మా పిల్లల జాతకంలో డాక్టర్ అయ్యే యోగం ఉందా అని అడుగుతుంటారు. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది మరియు ఇది ప్రాణాలను రక్షించే వృత్తి. ప్రాణాలు తీయడానికి, ప్రాణం పొయ్యడానికి శక్తి కలిగిన ఒకే ఒక్క గ్రహం కుజుడు. అందుకే కాలపురుషునికి మొదటి స్థానమైన మేషాన్ని, అష్టమ స్థానమైన వృశ్చికాన్ని కుజుడికి స్వంత రాసులుగా ఉంచారు. కర్మస్థానమనే 10వ స్థానంలో ఉచ్చ బలాన్ని, దిగ్బలాన్ని కుజుడు పొందుతారు. వైద్య వృత్తికి అన్ని గ్రహాలు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ కుజుడి యొక్క బలాన్ని చాలా ముఖ్యంగా పరిశీలించాలి. ఒక జాతకంలో కుజుడు బలంగా ఉంటే వైద్యుడయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కుజుడి స్థానాలైన మేషం, వృశ్చిక రాశులు శుభత్వంగా ఉంటే వైద్య రంగంలో విజయం సాధిస్తారు. ఒక స్థానం ఎలా బలంగా ఉంటుంది అన్నప్పుడు ఆ స్థానంలో ఉన్న గ్రహాల మూలంగా బలంగా ఉంటుంది. 12 స్థానాలు ఒక్కొక్కటి ఒక స్వంత వ్యక్తిత్వాన్ని, విధులను కలిగి ఉంటాయి. ప్రతి రాశికి కొన్ని సిద్ధాంతాలు, కారకాలు దాగి ఉంటాయి. వృశ్చికం అంటేనే శరీరం నుండి ప్రాణం విడిపోయే ప్రదేశంగా వస్తుంది. మన జననేంద్రియాలను సూచించే స్థానం వృశ్చికం. మేషం నాయకత్వాన్ని సూచిస్తుంది. తలను, తలలోని మెదడును సూచిస్తుంది. ఒక జాతకంలో 6వ స్థానాధిపతి మేషంలో ఉన్నారంటే తలకు దెబ్బ తగులుతుంది అని చెప్పవచ్చు. సో ఈ 2 రాసులు వైద్య వృత్తికి ముఖ్యమైన స్థానాలు. ఈ స్థానాలలో సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు వీళ్ళెవరైనా ఉన్నా, ఒకటికి మించిన గ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నా, కుజుడు స్వంత రాశి, మూల త్రికోణ బలం, ఉచ్చం అనే స్థితిలో ఉన్న, దిగ్బలాన్ని పొందిన ఒకరు వైద్యుడిగా మారే అవకాశాలు ఉంటాయి. వైద్యానికి సంబంధించిన విజయాలు లభిస్తాయి. అయితే కొన్ని జాతకాలలో కుజుడు మామూలు స్థితిలో ఉన్న వైద్యులుగా ఉంటారు. దీనికి గల కారణం కుజుడి స్థానమైన మేషంలో గురువు ఉంటారు, లేదా శుక్రుడు ఉంటారు, లేకపోతే కుజుడి ఇంకొక స్థానమైన వృశ్చికంలో గురు చంద్రులు ఉంటారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న జాతకాలు వైద్య వృత్తిని సూచిస్తాయి. కుజుడు తన స్థానాలు శుభత్వంతో ఉన్న జాతకులకు వైద్య విద్యను, దానికి సంబంధించిన వృత్తులలో సక్సెస్ను సాధించేట్లు చేస్తారు. మీరు ఏ రాశిలో కానీ, ఏ లగ్నంలో కానీ జన్మించినా ఒక శుక్లపక్ష చంద్రుడు, ఒంటరిగా ఉన్న బుధుడు, లేదా చంద్రునితో కలిసి ఉన్న బుధుడు, శుక్రునితో కలిసి ఉన్న బుధుడు, లేదా గురువుతో కలిసి ఉన్న బుధుడు మేషంలోనో వృశ్చికంలోనో అమరి ఉన్న పక్షంలో మీరు వైద్య సేవకు సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఇందులో ఉండే ఇంకొక బ్యూటీ ఏమిటి అంటే, ఆ స్థానంలో ఉన్న గ్రహదశలు చదువుకునే వయస్సులో వస్తే ఖచ్చితంగా వైద్య విద్య అభ్యసిస్తారని ధైర్యంగా చెప్పవచ్చు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. ఒక మకర లగ్నం, మృగశిర నక్షత్రం, మిథున రాశి అనుకుందాము. వీళ్లకు కుజుడు 2వ స్థానమైన కుంభంలోనే ఉన్నారు. పుట్టినప్పుడు కుజ మహాదశ, చదువుకునే వయస్సులో రాహు మహాదశ జరుగుతుంది. మేషంలో రాహువు కూడా గురు శుక్రులు ఉన్నారు. వృషభంలో రవి బుధులు ఉన్నారు. చంద్రుడు మిథునంలో ఉన్నారు. ఈ జాతకుడు రాహుదశలో వైద్య విద్యను పూర్తి చేసి గురుదశలో గొప్ప వైద్యుడిగా పేరు పొందారు. మేషంలో
గురు శుక్రులు ఉండి ఆ రాశిని శుభత్వంగా మార్చి రాహువును బలపరిచి రాహుదశలోనే వైద్య విద్యను అభ్యసించేట్లు చేశారు. నార్మల్గా మనం రాహుదశ చదువులో అడ్డంకులను ఏర్పరచుతుంది అని అనుకుంటాము. అయితే ఇక్కడ జరిగింది పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి గ్రహాలు చాలా సూక్ష్మంగా ఫలితాలనిస్తాయి. మేషం శుభత్వం పొందిన స్థితిలో ఉన్న ఒక మృగశిర నక్షత్రం మకర లగ్న జాతకునికి కుజదశ 3 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాల కాలంలో వైద్య విద్యను అభ్యసించి గురు మహాదశలో వైద్య విద్యలో ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. లగ్నానికి 4వ స్థానమైన మేషంలో గురు శుక్రులు ఉండి స్థానాన్ని శుభత్వపరచి అక్కడే ఉన్న రాహువును కూడా శుభత్వపరచడం వల్ల జాతకుడు వైద్య విద్యను అభ్యసించి విజయం సాధించారు. కుజుడు 2వ స్థానంలో నార్మల్గానే ఉన్నారు. మీ జాతకంలో స్వంత రాశి ఉచ్చ స్థానంలో ఉన్న గ్రహాలు మేలు చేస్తాయని నమ్మకండి. దీన్ని దాటి అనేక సూక్ష్మ విషయాలు మనకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు మేషం, వృశ్చికం సహజ శుభగ్రహాలతో శుభత్వం పొంది చదువుకునే వయస్సులో ఆ గ్రహాల దశలు జరిగితే వైద్య రంగంలో విజయం సాధించవచ్చు. దీనికి కుజుడు బలంగా ఉండాలనే విధి లేదు. ఇంకా ఇందులో ఉండే ఇంకొక సూక్ష్మం ఏమిటి అంటే వైద్యానికి కేతువు ఇంకొక కారక గ్రహం. మీ జాతకంలో 10వ స్థానంతో కేతువుకు సంబంధం కలిగినా లేదా వృశ్చికంలో కేతువు ఉచ్చం అనే స్థితిలో ఉన్న వైద్య రంగంలో విజయం సాధిస్తారు. అప్పుడు పాపగ్రహమైన కేతువు వైద్య వృత్తిని ఇస్తారు. మీరు ఏ లగ్నమైనా సరే 10వ స్థానంలో కేతువు ఉంటే ఇతర ఏ వృత్తులు సరిగ్గా అమరకున్నా ఏదైనా ఒక వైద్య వృత్తులు ఏర్పడతాయి. అంటే సిద్ధ వైద్యం, ఆయుర్వేదం, యునాని, అక్యుపెంచర్ లాంటి ప్రత్యామ్నాయ వైద్య వృత్తులు చేపట్టే అవకాశాలు ఉంటాయి. ప్రత్యామ్నాయ వైద్య వృత్తులలో విజయం సాధించడంలో కేతువు ఒక స్పెషలిస్ట్ అని చెప్పవచ్చు. సో మేషం, వృశ్చికంలో సహజ శుభగ్రహాలు ఉన్న ఆ స్థానాలను శుభగ్రహాలు వీక్షించినా, ఉదాహరణకు మేషంలో శుక్రుడు ఉన్నారు. ఈ మేషరాశిని తులలో ఉన్న శుక్లపక్ష చంద్రుడు వీక్షించడం, ధనుస్సులో ఉన్న గురువు వీక్షించిన ఈ జాతకుడు వైద్య రంగంలో రాణిస్తారు. ఇక్కడ మేషం 3 శుభగ్రహాలతో శుభత్వాన్ని పొందింది. ఈ జాతకానికి కుజుడు బలంగా ఉండాలనే అవసరం లేకుండానే జాతకుడు డాక్టర్ అయ్యాడు. ఇటువంటి సూక్ష్మ విషయాలు జ్యోతిష శాస్త్రంలో దాగి ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు కుజుడి స్థానాలు బలంగా ఉంటే ఒకరు వైద్యుడిగా మారే అవకాశాలు ఉంటాయని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.